ముఖ్యమంత్రి అయ్యి ఆయన పరిపాలన ఎలా ఉందంటారు? చాలా బాగుందండి. ఇదివరకు మీరు చూస్తే అన్ని డిసిప్లిన్ కానీ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అన్నీ కొత్తగా తొందరగా వర్క్స్ జరగడం కానీ పిల్లలకి కాలేజీల్లో సీట్స్ పరంగా కానీ అన్నీ కూడా బాగున్నాయండి. లేడీస్కి కూడా అన్నీ ఇస్తూ ఉన్నారు. డ్వాక్రాల్లో కానీ పొదుపు పథకాలు కానీ లేడీస్కి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఆప్షన్స్ ఇస్తున్నారు సార్ చంద్రబాబు నాయుడు గారు. చాలా సంతోషం అండి. కానీ ఇప్పుడు ప్రతి ఇంటికి ఒక మహిళా పారిశ్రామికవేత్త కావాలని చెప్పి 1 లక్షలతో పనిచేస్తున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? సంతోషం అండి. అట్లాగా ఇంటిల్లిపాది ఇప్పుడు సార్ జాబ్స్ ఇస్తే అందరూ ఇంట్లో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జనరేషన్లో ఏంటంటే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేస్తే కానీ ఇల్లు గడవని పరిస్థితులు ఉన్నాయి. అట్లా సార్ పారిశ్రామికవేత్తలు ఆ లేడీస్కి కూడా జాబ్స్ ఇస్తే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ చేసుకుంటే ఇంట్లో అంతా హ్యాపీగా ఉంటారండి. మేడం గారు మనం చూసినట్టయితే మన రోడ్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడున్న ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి మేడం గారు? చాలా బాగున్నాయండి. ఇదివరకు అసలు అంతా ఎటైనా వెళ్ళాలన్నా కూడా చాలా భయంగా ఉండేది. వర్షం పడినా కూడా అన్ని రోడ్లన్నీ గుంటలు పడిపోయి అసలు వెహికల్స్ వెళ్ళాలంటే భయపడేవాళ్ళం. ఇప్పుడు అన్ని రోడ్లు వేయించారు, అన్నీ బాగున్నాయి సార్. చంద్రబాబు నాయుడు గారు 3 సంవత్సరాల్లో కంపల్సరీగా మన రాజధానిని చేస్తారని డెవలప్ చేస్తున్నారు. అట్లా చేయగలరని మీరు అనుకుంటున్నారా? కంపల్సరీ సార్. హైదరాబాద్ని హైటెక్ సిటీ లాగా ఫ్లైఓవర్స్ వేసి మెట్రో ట్రైన్స్ వేసి ఎంత డెవలప్ చేశారో కంపెనీస్ని ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టారు. ఇప్పుడు అమరావతిలో కూడా అట్లనే తీసుకొచ్చి పెడతారని మేము ఆశిస్తున్నాం సార్. ఇంకా పక్కన జగన్మోహన్ రెడ్డి దాదాపు కొన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి వెళ్ళాడు. అప్పులు తీరుస్తా మన రాష్ట్రాన్ని కూడా ఈయన డెవలప్ చేయడం మీరు భావిస్తున్నారా? ఆయనకి తెలుసు సార్ ఏ రకంగా చేస్తే ఎట్లాగా డెవలప్ అవుతుందా ఏంటి, అప్పులను ఎలా తీర్చగలరని చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు సార్. ఆయన తీరుస్తారు, బాగా డెవలప్ చేస్తారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురాగానే భావిస్తాను మీరు? తీసుకొస్తారు సార్. చంద్రబాబు నాయుడు గారిని చూసి ఫారిన్ నుంచి అన్ని కంపెనీస్ వస్తున్నాయి మనకి పెట్టుబడులు పెట్టడానికి, డెవలపింగ్ కోసం ఎక్కడెక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారిని ఎత్తుక్కుంటూ వస్తున్నాయి కంపెనీస్ అన్నీ కూడా. ఆయన సాధిస్తారు సార్ కంపల్సరీగా. ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు ఉంటున్నారు, ఇంకో పక్కన మోడీ ఉంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఎట్లా ఉంటుంది అనుకుంటారు మన రాష్ట్ర భవిష్యత్తు? చాలా మంచి స్థాయికి అగ్రస్థానానికి వెళ్తుందని కోరుకుంటున్నాం సార్. అంటే ఏ విధంగా అంటారు? అన్ని రకాలుగా సార్. ఇప్పుడు మోడీ గారు సహకారం కూడా మనకు అందిస్తున్నారు కాబట్టి అన్ని రకాలుగా కూడా చేయూతిస్తారు ఆయన డెవలపింగ్ కానీ. మొన్న మోడీ గారు మీటింగ్లో కూడా చెప్పారు, ఇదివరకు నన్ను చంద్రబాబు నాయుడు గారిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అని చెప్పి ఆయన చెప్పారు. అంటే ఆయన ఐడియా ఎట్లా ఉంటుంది ఏంటి అని, ఏ రేంజ్లో ఉంటుంది, ఏ రకంగా ఆలోచిస్తారు చంద్రబాబు నాయుడు గారు అనేది అర్థమవుతుంది కదా మనకి. ఇదివరకు నేను ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాము చంద్రబాబు నాయుడు గారిని. ఆయన ఆలోచన విధానం చాలా భవిష్యత్తులో పిల్లలకి ఏ రకంగా యూజ్ అవుతుంది అనేది ముందుగానే ఆయన ఆలోచిస్తారు సార్. అంటే ఆయన ముందు చూపు ఉన్న నేత అనుకుంటారు, నాయకుడు సార్. ఏదైతే వాగ్దానాలు చెప్పి ప్రభుత్వం ఇప్పుడైతే పవర్లోకి వచ్చిందో ప్రస్తుతానికి అయితే అమలు చేసిన ఈ కౌంట్ ఏమి చెప్పలేదు. మొన్న మోదీ వచ్చిన సభలో కూడా అమలు చేస్తామంటున్నారు. ఆల్మోస్ట్ 1 year అయిపోతుంది. నెక్స్ట్ రాజధానికి ఏమి ఇస్తామని కూడా ఇంత మటుకు మోదీ ఏమి అనౌన్స్ చేసినట్టుగా అఫీషియల్గా ఏం చెప్పలేదు. ఐ థింక్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్ టు డిసైడ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. బట్ వన్ థింగ్ సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా, ఆయన దాదాపు విజనరీ లీడర్ కింద మనకి. డెఫినెట్లీ ఐఎమ్ ఏ నేటివ్ ఆఫ్ విజయవాడ ఉంది. కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ ఇన్ హైదరాబాద్. ద రీజన్ ఎవ్రీవన్ నోస్ దట్ చంద్రబాబు హైదరాబాద్ డెవలప్ చేశాడు. కానీ అప్పుడు సిచ్యువేషన్ వేరు, ఇప్పుడు సిచ్యువేషన్ వేరు. అప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పిన వాగ్దానాలు వేరు, పవర్లోకి వచ్చింది. ఇప్పుడు చెప్పిన వాగ్దానాలు వేరు. ఇన్ని వాగ్దానాలు ఇక్కడ గ్యారంటీలు అన్నీ ఇచ్చి పవర్లోకి వచ్చి అవన్నీ సాటిస్ఫై చేసి రాజధాని కూడా కట్టడం ఎంత మటుకు సాధ్యం అనేది కామన్ పబ్లిక్ డిసైడ్ చేస్తారు. అంటే మీరేమనుకుంటున్నారు? ఇంకా 1 year కదా, జగన్ కూడా వచ్చిన 1 yearలో ఇప్పుడే మేము వచ్చాము, ఇంకా టైం ఉంది డిసైడ్ అన్నారు. కానీ ఆల్మోస్ట్ చెప్పినవన్నీ చేశారు. తర్వాత రిజల్ట్ మారింది. ప్రస్తుతం వీళ్ళకి కూడా ఇంకొంచెం టైం ఇవ్వాలనుకుంటున్నాను. అంటే గతంలో కనుక హైదరాబాద్లో కనుక చూసినట్టయితే దాదాపు విజనరీ లీడర్ కింద చెప్తూ ఉంటారు. అందులో ఏమాత్రం డౌట్ లేదు. అపోజిషన్ వాళ్ళు కేటీఆర్, కేసీఆర్ కూడా ఒప్పుకున్నారు చంద్రబాబు నాయుడు వల్లనే హైదరాబాద్ చాలా డెవలప్ అయింది. చంద్రబాబు నాయుడు మొదలెట్టినా కూడా ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి చాలా గ్రూప్స్కి అక్కడ పర్మిషన్ ఇచ్చి ఆ తర్వాతనే అది ఎక్స్పాండ్ అయింది. దానికి అవకాశం ఉన్నది. ఇక్కడ గ్రౌండ్ జీరో నుంచి స్టార్ట్ చేయాలి కాబట్టి అంత ఈజీ కాదు. చూడాలి. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి మన రాజధాని లేకుండా చేశారు. దీనిలో జగన్మోహన్ రెడ్డి చెప్పి రాజధాని గురించి నేను డెవలప్ చేసి దీన్ని సింగపూర్ చేస్తానని అయితే చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి చెప్పింది కేవలం బడుగు బలహీన వర్గాలకి ఏదైతే డెవలప్మెంట్ చేస్తానో వాళ్ళకి ఏమి ఇస్తానో అది మాత్రం ఇచ్చాడు. ఏం చేసి ఇచ్చాడో అదంతా సెకండరీ.
గవర్నమెంట్ చేంజ్ అయింది. ఇప్పుడు చూడాలి నెక్స్ట్ వీళ్ళు ఏం చేస్తారో చూడాలి. దాన్ని బట్టి ఆ తర్వాత మళ్ళీ ప్రభుత్వం ఉంచాలా మార్చాలా అనేది ప్రజెంట్ చంద్రబాబు నాయుడు అంటే విజనరీ కింద చెప్తారు దాదాపుగా. చంద్రబాబు నాయుడు కానీ గౌరవం చేయగలని నమ్మకం ఉంది. కానీ టైం కావాలి. అంటే పక్కన చూస్తే జగన్మోహన్ రెడ్డి చాలా అప్పులు చేసి వెళ్ళాడు. ఇక్కడ మనకు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు చేశారు కానీ డెవలప్మెంట్ దృష్టి పెట్టలేదు. చాలా వరకు యాక్చువల్గా నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారు 60,000 బెనిఫిట్ పడుతుంది ఆపడేస్తాను. అంతకుముందు ఏ గవర్నమెంట్ ఒక రూపాయి పడుతుంది. చంద్రబాబు నాయుడు గారు అంటే గౌరవం ఉంది, చేస్తారు నమ్మకం కూడా ఉంది. అంటే దాదాపుగా ఈయన రాజధాని 3 సంవత్సరాలు నిర్మిస్తారు, లేకపోతే 4 సంవత్సరాలు నిర్మిస్తారు. వెళ్ళిపోవాలండి, ఆయన నమ్మకం కంపల్సరీ చేస్తారని నమ్మకం ఉందండి, చేస్తారు నమ్మకం. పక్కన మన మోడీ గారు వచ్చారు, ఆయన వాగ్దానాలు చేశారు. మీకు కూడా భుజం కాస్తా అని చెప్పేసి అన్నారు. పక్కన పవన్ కళ్యాణ్ ఉన్నారు. వీళ్ళందరితో సహకారంతో చంద్రబాబు నాయుడు మన యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకెళ్తారా? తీసుకెళ్తారని ఆశిస్తున్నాం. కానీ ఈ 70 సంవత్సరాల వయసులో కూడా తను మన రాష్ట్రానికి రాజధాని కావాలని ఒక తపంతో పనిచేస్తున్నారు. అది ఎట్లా సాధ్యం? వాస్తవంగా అభినందనీయమే సార్, ఆయన మనం మెచ్చుకోవాలి సార్. కానీ చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధి అంటారు, అది కరెక్ట్ అంటారా? చంద్రబాబు నాయుడు అభివృద్ధి అడ్మినిస్ట్రేషన్లో ఆయనండి, అడ్మినిస్ట్రేషన్లో ఆయనే చేయగలరు నేను అనుకుంటాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉంది? అంటే పక్క అంటే 3 సంవత్సరాల్లో రాజధాని కడతానంటారు, కట్టగలరని మీరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు తెలుసుకుంటే ఏదైనా చేస్తారు. కాకపోతే ఏంటంటే మాలాంటి పేదవాళ్ళకి కొంచెం ఇల్లు ఇచ్చారు, జగన్ గారు ఇల్లు ఇచ్చారు. కానీ ఆ ఇల్లు మాకు ఏ ఉపయోగం ఉంటలేదు. అద్దెలు కట్టుకోలేక చచ్చిపోతున్నాం. మాకంటే పేదవాళ్ళం, రేట్లు బాగా ఎక్కువగా ఉన్నాయి, కట్టుకోలేకపోతున్నాం. కొంచెం ఆయన కనుకరించి మాకు మా స్థలాలు మాకు ఇచ్చేస్తే, ఆయన జగన్ పరిపాలనలో మాకు ఇచ్చారు, పట్టాలు ఇచ్చారు. కానీ నాలుగు ఇష్టంగా పనిచేస్తారు మాకు. కనీసం చంద్రబాబు నాయుడు గారు మా పట్టాలు మాకు ఇచ్చి మాకు స్థలం చూపిస్తే, మాకు ఇల్లు కట్టిన ఒక రూపాయి ఇస్తే ఆయన పేరు ఎక్కడ నిలబెట్టుకుంటారు. మొన్న మోడీ గారు వచ్చారు, మీరు ఎట్లా చూస్తారు? మా మోడీ గారు, పవన్ కళ్యాణ్ వచ్చారు. పవన్ కళ్యాణ్ మా హీరో. ఆయన రావడం ప్లస్ పాయింట్. ఆయన వస్తే ఇంకా తిరిగి ఉండదు కదా, మెయిన్ ప్రధానమంత్రి అన్న ఉంది కదా. అంటే పండు మనం 5 సంవత్సరాల కింద చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి పాలనలో ధ్వంసం అయిపోయింది రాష్ట్రం. దాన్ని ఎట్లా చూస్తారు? కట్టగలరా ఇప్పుడు? ఇప్పుడు బాగుంటుంది, ఓట్లు అన్నీ బాగుపడినాయి, అన్నీ బాగా చేస్తున్నారు. ఇప్పుడే కదా ఇప్పుడే ఆయన వచ్చింది, బాగానే చేస్తున్నారు. ఆయన చేసినట్టుగా ఎవరు చేయలేదు. ఆయన పదవి ఆయనది, ఆయన పెద్ద ఆయన కదా, ప్రత్యేకంగా ఆలోచిస్తారు ఎంతైనా. కాకపోతే మాలాంటి వాళ్ళు కొంచెం పేదవాళ్ళకి ఇల్లు కట్టుకున్నాక ఏమో సార్, అదే తొందరగా వస్తున్నారు. అద్దె కట్టుకోవాలి, చచ్చిపోతున్నాము పేదవాళ్ళు. బాబు గారు వస్తే ఏదైనా మాకు ఇల్లు వస్తే నమ్మకం అయితే మాకుంది, తప్పకుండా ఇస్తాయని నమ్మకం మాకుంది. వైఎస్ఆర్ కాలనీ కానీ ఇస్తారని నమ్మకంతో బాబు గారి మీద నమ్మకం అయితే ఉంది మాకు. కానీ అదైతే కొంచెం తొందరగా వస్తే అద్దెలు కట్టుకోలేక ఈ బాధ భరించలేక కొంచెం మా సొంత ఇల్లు బాబు గారి వల్ల నెరవేరిందని మాకు కొంచెం సంక్షేమ పథకాలు అవన్నీ ఎట్లా ఉన్నాయి? వస్తాయండి. ఆయన వచ్చింది అమ్మటి రావండి. ఎలాగా ఇప్పుడు అప్పులు పాలైపోయండి ప్రభుత్వం. ఆయన వచ్చి ఒక్కొక్కటి సెటిల్మెంట్ చేస్తున్నారు. పాపం ఆయన పెద్దరికంగా ఆలోచించి ఇన్ని చేస్తున్నారంటే బాబు గారి వల్ల గేట్. బాబు గారికి కమితే మన రాజధాని ఆయన వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి, మా రెండు పేదవాళ్ళు చాలా మంది బాగుపడతారు, మాకు నమ్మకం ఉంది. పరిపాలన ఉంది, చాలా బాగుంది. 5 సంవత్సరాలు 12 పనులు మొత్తం ఇప్పుడు ఒకటి చదువుతుంది. ఇచ్చిన హామీలన్నీ కూడా ఒకేసారి ఎవరు నెరవేర్చలేదు. ఎందుకంటే వాళ్ళు కోర్టు అప్పులు చేసి వెళ్ళిపోయారు. ఇక్కడ అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఒకేసారి సంక్షేమ కార్యక్రమాలు ఒకేసారి అవ్వాలి ఒకటి చేసుకుంటూ వస్తున్నారు. ఇంకా మోడీ గారు వచ్చారు, కొన్ని ఓటింగ్ చేశారు. అందువల్ల ఏంటంటే రాబోయే 3 సంవత్సరాలు రాజధాని మొత్తం పూర్తి చేయమన్నారు మోడీ గారు. ఇది కూడా చేస్తానన్నారు కాబట్టి అలానే నెక్స్ట్ కూడా 5 సంవత్సరాలు ఇస్తే అప్పుడు మొత్తం పూర్తి అవుతుంది. అలా కాకుండా మళ్ళీ జనాలు మూర్ఖంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి వేశారంటే పోలీసు చేంజ్ చేశాడు అని మాయమాటలన్నీ సేమ్ అదే రకంగా మనకు అదే అదోగతి అవుతుందండి. నేను వచ్చి చేస్తాను, ఇక్కడే కార్యపడి ఇల్లు కట్టుకుంటున్నాను, ఇక్కడే ఉంటాను,
ఆయన ఇల్లు లేదు ఎన్నో మాటలు చెప్పాడు. మనం అన్నీ ఓటేసాడు. ఏం చేశాడు? రాగానే 3 రాజధాని అన్నాడు. రేపు వస్తే ఏం చేస్తాడంటే 5 రాజధాని అంటాడు. అందరూ ఆశ్చర్యపోతారు, అందరూ ఆశ్చర్యపోతుంది. ఆయన మనస్తత్వం వాడు. అందువల్ల ఏంటంటే నచ్చింది కూడా ఇంకోసారి చంద్రబాబు ఇస్తే మనకి ఎవరైనా ఒకటే పార్టీ మనకి వాళ్ళే మనకి అట్లా మనకు తప్పదు. కాకపోతే ఎవరు మంచి చేస్తారు, ఎలా ఏం చేస్తారు, ఈయనకైనా ట్యాక్స్ కట్టాల్సిన ఆయనకైనా ట్యాక్స్ కట్టాల్సిన ఎవరైనా. కాకపోతే 5 సంవత్సరాలు ఆయన చేసే ఉద్యోగం చూస్తే జనం దొరుకుతున్నారు. అది అందుకని 11 సీట్లు ఇచ్చారు. ఇది మీరు ట్యాపరింగ్ అన్నారు. ఆయన 150 సీట్లు కేసు ట్యాపరింగే జరిగింది కదా. అప్పుడు ఐఐఎంకు ట్యాపరింగ్ ఎలా జరుగుతుంది? ఓడిపోయాక జనాలు నీకు ఓటు వేయాలి. ఇప్పుడు అది పెట్టి ఇబ్బందులు బట్టి మహిళా రైతులను ఎలా హింస పెట్టావు? వచ్చి బాధించని ఎస్ఐ గారి చేత కాల్తో కందించావు, బూటు కాల్తో. హాస్పిటల్ జాయిన్ చేసి ఇబ్బందులు పడతామా? మరి ఎన్ని అరాచకత్వాలు కదా. ఇవన్నీ చూసి జనాలు శుభ్రంగా నమస్కారం బాబు, నీకు నువ్వు హాయిగా ఇంట్లో కూర్చో, ఆ ప్యాలెస్ ఈ ప్యాలెస్ నీకున్న ప్యాలెస్ చాలా కదా, కూర్చో అక్కడ చోట. ఇవాళకి మీరు రోడ్డు మీద ఏమైనా తప్పు చేస్తున్నాం ఏదో చెప్తున్నాం మీటింగ్ పెట్టి పేపర్లో. రోడ్డు మీదకి వచ్చి చేస్తున్నా చెప్పి జనాల మధ్య చెప్పు, అది కరెక్ట్ అవుతుంది. అంతేగాని ఎక్కడ క్లాస్లో కూర్చొని నేను అలా చేస్తున్నాను ఇలా చేస్తున్నాను చెప్పాలి బాధేం కాదు. ఏ పార్టీ వాడికేం బాధేం కాదు. రోడ్డు మీద వచ్చి జనాల్లో కూర్చొని చెప్పు, జనాలు నమ్ముతారు. జనాలు వచ్చి సంతానం భయపడితే రావుతారు రోడ్డు మీద. మరి పక్కన చూసాను ఆయన వ్యవసాయ దాదాపు 15 లక్షల కోట్ల రూపాయలకు అప్పులు చేసి వెళ్ళాడు. బాబు గారు అప్పులు తీర్చుకుంటూ వడ్డీలు కట్టుకుంటూ మన రాష్ట్రాన్ని మన రాష్ట్ర రాజధానిని కడతారని మీరు అనుకుంటున్నారా? గ్యారెంటీ కడతారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఉంది కాబట్టి. ఏదో బ్యాంకు వాళ్ళు కూడా రిజర్వేషన్ బ్యాంకు వాళ్ళు లోన్ ఇచ్చారు ఏంటి, అలా మోడిస్తున్నారు. కంపెనీలు ఎన్ని వస్తున్నాయి రేపు కొత్త మళ్ళీ ఇన్ని కంపెనీలు వచ్చినప్పుడు అవుతాయి. అది 5 సంవత్సరాలు 7 లక్షల ఉద్యోగం ఇస్తా అంటున్నారు. 7 లక్షల రూపాయలకి 5 లక్షలు ఇస్తారుగా. చెప్పిన దాంట్లో 50% సిటీలో చేస్తారు, ఎవరైనా చేస్తారు కదా. ఎన్ని క్యారీలు వస్తున్నాయి వాళ్ళ. అది ఒకప్పుడు విక్కి కాలేజీకి వెళ్తే దాంట్లో పోయి తీసాడు, బస్సులు వెళ్ళకుండా జనం వెళ్ళకుండా. ఆ విక్కి కాలేజీలో కొత్త రూమ్స్ అయ్యి ఓపెన్ కట్టుబడి చేశారు. ఈ 10 నెలల్లో మన ఓపెన్ చేశారు ముఖ్యమంత్రి గారు. పెద్ద పెద్ద కాలేజీలు వస్తున్నాయి, డిస్ట్రిక్ట్ వస్తుంది చదువు. ఇన్ని కాలేజీలు వచ్చినప్పుడు వాడు చేయలేదు మనం ఎలా అనుకుంటామా? అనుకోలేదు కదా మాట. ఏదైనా మనకు అన్నం మనకు అట్లా మనకి అన్నం తినాలి, మనం తినాల్సిందే. ఏ ప్రభుత్వం మనకి ఇవ్వదు. అప్పుడు ఇందులో మంచి చెడు ఆలోచించి మనం ఓటు చేయాలి. అనుకోని ఓటు మనం పెట్టాడు, ఆడి పెట్టాడు, వీళ్ళు పెట్టాడు, ఇంకో ప్రభుత్వం పెట్టాడు. ఒక పక్కన చూస్తే చంద్రబాబు నాయుడు, పవన్, మోడీ ఈ ముగ్గురు మన రాష్ట్రాన్ని, మన రాష్ట్ర భవిష్యత్తుని, మన రాష్ట్ర రాజధానిని ఏ విధంగా తీర్చిదిద్దుతారు? వీళ్ళు ముగ్గురు కలిసి ఉంటారు కాబట్టి అందువల్ల రాజధానికి ఇబ్బంది లేకుండా మన కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంది. ఇక్కడ అదర్ పార్టీతో సహకారం పవన్ కళ్యాణ్తో చంద్రబాబు నాయుడు ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు కూర్చొని చర్చించుకొని మంచి చెడు ఆలోచించి 9 రకాలు చేస్తారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు మాటిని 33 ఎకరాలు ఇచ్చారు ల్యాండ్ పూలింగ్ కింద. ప్రపంచంలో ఎక్కడ లేదు, ప్రపంచ చరిత్రలో. ఇప్పుడు మళ్ళీ 4 ఎకరాలు తీసుకుంటారు ల్యాండ్ పూలింగ్ కింద. అవి వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఈ అమౌంట్ ఇస్తాం, మాకు అమౌంట్ వచ్చి వాళ్ళకి ఎలా ల్యాండ్ పూలింగ్ చేశారో మాకు అలాగే అమౌంట్ అని చెప్పి రైతులు ఏ ఊరికి అవును ఏ ఊళ్ళో కావాలనుకుంటున్నారు వీళ్ళు ఆ ఊరు పంచాయతీ ప్రెసిడెంట్ వాళ్ళ ఊళ్ళో నంబర్లు మీటింగ్ చేసుకుని ఊళ్ళో వాళ్ళు మీటింగ్ చేసుకుని మన ఇద్దరం వాళ్ళే ముందుకు వస్తారు వాళ్ళు. అది ఇప్పుడు పక్కమంటే గతంలో రోడ్లు ఎలా ఉంది, ఇప్పుడు రోడ్లు ఎలా ఉంది? అప్పుడు రోడ్లు ఏముంది, కింద పడితే నడిగేది హాస్పిటల్కి వెళ్తాం. ఇప్పుడు రోడ్డు ఆ సమస్య లేదు, కింద పడేది లేదు, నడి తిరిగేది లేదు. రోడ్డు మొక్కలు ఎవరైనా రోడ్డు మీద ఆయన ఒక చట్టం పట్టేలా మహానుభావుడు. అది అన్ని రోడ్డు పూర్తి చేస్తూ వస్తున్నారు. ఇంకా ఇచ్చేదే అంటాను వైసీపీ ఒకేసారి చేయడానికి. 600 పెళ్ళివాడికి అన్నప్రసం చేస్తారు, అంతేగాని ఆవకాయ సన్నం పెట్టగా. ఆవకాయ సన్నం కంటే 3 ఏళ్ళు పట్టుద్ది. సేమ్ ఇదే రకంగా కూడా వీళ్ళు ఎక్కిన కానీ ఒకటి చేసుకుంటూ వస్తున్నారు. నిదానం చేస్తారు, ఇబ్బంది ఏమీ లేదు. అన్ని పనులు గ్యాస్ ఇస్తున్నారు, గ్యాస్ ఇచ్చారు. మన మరి చేపల వాళ్ళకి 10,000 ఉంది, 20,000 పరసు 20,000 ఇచ్చాడు. అలా ఒకటి చేసుకుంటూ వస్తున్నారు. అన్నీ ఒకేసారి మనం కూడా అన్నం ఒకేసారి సమయంగా ముందు కూరనము, సాంబారము, మజ్జిగను ఇలా 3 సార్లుగా ఇది అంతే ఒకడు తీసుకుంటూ వస్తున్నాడు. అది
పైగా అప్పులు లేని రాష్ట్రం అయితే అనుకోవచ్చు. నువ్వు అక్కడ హైదరాబాద్లో ఉన్న డబ్బుల్ని అక్కడ డబ్బులు నిలబడి వచ్చింది ప్రభుత్వం ఇక్కడికి. ఇప్పుడు అక్కడ అవన్నీ పోయి అప్పులు చేయండి అక్కడ. మరి అదే ఏం చేసింది ఏం లేదు. ఆ కేసీఆర్ గారు ఆయన బాంబులు కూర్చోడు తప్ప ఆయన ఏం చేయలే. ఇలా అలా కాదుగా 70 ఏళ్ళ వయసులో వాటిని కూడా శ్రమ లేకుండా చూస్తున్నాడు. ఇంటింటికి వెళ్తున్నాడు. పింఛన్లు కంపల్సరిగా పొద్దున్న 6కి పింఛన్ వచ్చే సెలగా ప్రతిసారి ప్రతి నెల పింఛన్ ఎవరో ఇంటికి వెళ్ళి ఇచ్చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు అందరికీ వెళ్ళి ఇచ్చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా అన్యాయం చేయలేదు మాకు. ఆయన పరిపాలన ఇప్పుడు కాదు, 15 సంవత్సరాల నుంచి 20 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. ఎప్పుడు అన్యాయం చేయలేదు ఆయన. ఇప్పుడు కూడా అన్యాయం చేయలేదు. ఏంటి మొత్తం అంతా మరి అంత నానా స్థితిలో పడిపోయి అప్పుల్లో ఉంటే ఆయన మటుకు ఏం చేస్తాడు చెప్పండి. రాజధాని కడతాడా? రాజధాని కడతాడా? కడతాడు. ఇక్కడ అమరావతి మరి అక్కడో దిక్కుని జగన్లాగా కబులు చెప్పి మనిషి కాదు. రాజమండ్రిలో కడతానన్నాడు, విశాఖపట్నం అన్నాడు. కరెక్టే కాదా? ఈయన ఒక అమరావతి పెట్టాడు. ఎందుకంటే రాజధానికి బాగుంటుంది. ఏంటి సెంటర్ ఏది తమిళనాడుకి మనకి సెంటర్ అది. గుంటూరు అయితే బాగుంటుంది అని బాగా ఆలోచించి చంద్రబాబు నాయుడిని ఎరుపుకునైతే ఎప్పుడో వేసేసి నువ్వు ఆడే వేసేస్తాడు అవసరమైతే. అలాంటి మనిషి ఎందుకు ఆలోచిస్తాడు బాబు? మేము అనేదాన్ని కరెక్టే కాదంటలేదు. ఇవాళ రోజులు చూడండి మీరు. మొన్న 5 ఏళ్ళు మీరు బతికారు, మేము బతికాం. ఎక్కడన్నా రోడ్డు ఉందా చెప్పండి సార్? ఎక్కడ రోడ్డు లేదు, ఎవరు తింటా కూలి లేదు. ఇవాళ చూడు ఎక్కడ పడితే అక్కడ 5 రూపాయలు అన్నాం. ఆయన సొమ్మెట్టని లేదా ఇంకోటి సొమ్మెట్టని మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి తీసేసినట్టు 5 రూపాయలు అన్నా క్యాంటీన్ మరి 5 సంవత్సరాలు పెట్టాడా? పెట్టలే సార్. రాజన్న క్యాంటీన్ పెట్టరా పనికిమాలాడా అన్నాడు చంద్రబాబు నాయుడు. నా మాంగారి పేరు నేను పెట్టాను, నువ్వు రాజన్న క్యాంటీన్ పెట్టు, లేబర్ని అన్యాయం చేయకన్నాడు. ఇది కరెక్ట్ బాబు. లేబర్ కాబట్టి మాట్లాడుతున్నాం. మేము అడుక్కునే వాళ్ళమే. ఇలాంటి వాళ్ళు 5 రూపాయలు ఇస్తే తింటాకే కదా. ఇప్పుడు ఇవాళ 5 రూపాయలు సింపుల్గా ఇస్తున్నారు మాకు. ఎంత వెళ్తున్నాం, రాజులాగా తిని వస్తున్నాం. మరి రోడ్లు రాజులా తినేస్తున్నాం. రాజులా అంటే మరి పక్కన చూస్తే మన రాష్ట్రం చాలా అప్పుల్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి రోజులు ఎంత లక్ష కోట్ల రూపాయలు అప్పులు చేసి వెళ్ళారు. దాన్ని అధిగమిస్తూ మన రాజధానిని నిర్మించగలరని చెప్పేసి అనుకుంటున్నారా? ఇప్పుడు అప్పులు చేయాలంటే ముందు మనకి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ అవ్వాలి కదా సార్. ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ అయితే మనకి మనీ జనరేట్ అవుతుంది. మనీ జనరేట్ అయితే మనం ఉన్న అప్పులు తీర్చగలుగుతాం. అంటే చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొస్తారని మనం అనుకుంటున్నారా? నాకు ఖచ్చితంగా తీసుకొస్తారు. 100% నమ్మకం. ఎట్లా అండి? నమ్మకం ఉంది సార్. ఈజ్ డెఫినెట్లీ లీడర్ సార్. ఆయన చూసి కాదు సార్, ఇంతకుముందు ఆయన పరిపాలించారు కదా సార్. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణకి వెళ్తే వాళ్ళు కేసీఆర్, కేటీఆర్ చెప్తుంటారు కదా, హైదరాబాద్ డెవలప్ చేసి చంద్రబాబు గారు చెప్తున్నారు కదా వాళ్ళు ఒక పంట. అవునండి. సో దాన్ని బట్టి మాకు నమ్మకం అయితే ఉందండి. ఇప్పుడు మన ఆయన గారి పరిపాలన ఎలా ఉంది? పరిపాలన అయితే బాగానే ఉంది. అంటే ఏ విధంగా ఉందంటారు? రోడ్లు కానీ ఇవి కానీ ఎట్లా ఉంది అంటారు? రోడ్లు కూడా మీరు చూసుకుంటే ఇంతకుముందు డెవలప్మెంట్ అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది. మీరు అడగవసరం లేదు. ఆల్రెడీ యాజ్ మీరు రోడ్లు తిరుగుతుంటారు కాబట్టి. మీరు ఏ ఛానల్ నుంచి వచ్చారు? మీరు న్యూస్ టైం. అంటే ఒక్కొక్క ఛానల్ వల్ల ఒక్కొక్క గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తారండి. ఎవరి వ్యూ వాళ్ళు ఉంటుంది. అవునండి. సో యాజ్ నా వ్యూలో అయితే చంద్రబాబు నాయుడు పరిపాలన బాగానే ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగాలేదు అంటే బాగానే ఉంది. బట్ కాకపోతే కొంచెం ఆ ఎక్స్పీరియన్స్ తక్కువ ఉండడం వల్ల అతను చేయలేకపోయారు. ఇక్కడ చేస్తారని నేను అనుకుంటున్నాను. కానీ చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్ కింద మనం చెప్పుకోవచ్చు. పక్కన చెప్పుకోవచ్చు, విజనరీ లీడర్ అని చెప్పుకోవచ్చు. మన రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందబోతుంది సార్? మన అంటే ఎడ్యుకేషన్ పరంగా కానీ, ఇండస్ట్రీస్ పరంగా కానీ అన్ని విధాలుగా డెవలప్ అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.